స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. 90% ట్రేడర్స్ బ్రేక్అవుట్ని ఫాలో అయ్యి డబ్బులు కోల్పోతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఈ ట్రిక్ తెలియదు కాబట్టి. ఈరోజు మార్కెట్ మేకర్స్ ఎలా రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తారు అనేది మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. అండ్ దాన్ని మీరు ప్రాఫిట్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. 80% విన్ రేట్ ఉన్న ఈ స్ట్రాటజీని అసలు మిస్ అవ్వదు. మీరు ఎప్పుడు కూడా మీరు ట్రేడ్ చేస్తుంటే కంటిన్యూస్గా స్టాప్ లాస్లు కొడుతున్నాయి అంటే కనుక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ట్రేడింగ్ స్టైల్ని కంప్లీట్గా మార్చేస్తుంది, నాది గ్యారంటీ. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలామంది ట్రేడర్స్ బ్రేక్అవుట్ చూసి ఓకే ఇప్పుడే బ్రేక్అవుట్ అయ్యింది, ఇప్పుడు కొనేసేయాలి అనుకుంటారు. కానీ మీకు ఒకటి చెప్పాలంటే ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రేక్అవుట్స్ ఫెయిల్ అవుతాయి, అవునా కదా? సో బిగ్ ప్లేయర్స్ మన స్టాప్ లాస్ని ట్రిగర్ చేయడానికి ప్రైజెస్ని పైకి పుష్ చేసి తర్వాత రివర్సల్ కూడా అవుతూ ఉంటుంది. జస్ట్ మనం బ్రేక్అవుట్ అయ్యిందని ఎంటర్ తీసుకుంటాము, అక్కడ నుంచి ప్రైస్ అనేది కంప్లీట్గా మన స్టాప్ లాస్ దాటేసుకుని కింద దాకా వచ్చేస్తుంది. సో ఈరోజు మనం ఈ ట్రాప్స్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ వాటి నుంచి ఎలా ప్రాఫిట్స్ తీసుకోవాలి అనేది మనం నేర్చుకుందాం. సో ఈ ట్రేడ్ చూడండి, May 7th ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ చూస్తే కనుక చాలా మంచి సాలిడ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఓకే, సాలిడ్గా ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. చాలామంది ఇక్కడ ఏదైతే మనకి డే హై కావచ్చు బ్రేక్ అవ్వగానే ఇమీడియట్గా మనం స్టాప్ లాస్ పెట్టినా పెట్టకపోయినా ఎంట్రీ అయితే తీసుకుంటాము, కానీ అది అక్కడ నుంచి కంటిన్యూస్గా కిందకి వచ్చేసింది. సో మరి ఇక్కడ నుంచి మనం లో ఏదైతే షార్ట్ ట్రేడ్ తీసుకోవాలి కదా, సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దీని నుంచి కంటిన్యూస్గా ఇలా వెళ్ళొచ్చు కదా, ఇలా వెళ్ళకుండా కిందికి ఎందుకు వచ్చింది అనే దానికి ఈ వీడియోలో కంప్లీట్గా సొల్యూషన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చార్ట్, ఫ్యూచర్స్లోనే తీసుకోండి. అండ్ ఎటువంటి బ్రోకర్ చార్ట్లో అయినా సరే ఇది అయితే వర్క్ అవుతుంది. ఈవెన్ మీరు నేనైతే ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టు ఇక్కడ నేను ధన్లో అయితే యూజ్ చేస్తున్నాను. సో వాల్యూమ్స్ చార్ట్స్ సేమ్ ట్రేడింగ్ వ్యూ లాగానే చాలా నీట్గా ఉంటాయి. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఇప్పుడు అయితే నేను మాన్యువల్గా ఎలా యూజ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్తున్నాను. ఇదే సేమ్ వీడియో తర్వాత ఫర్దర్గా మీకు ఆటోమేటిక్గా ఓకే, సో వితౌట్ ఎనీ హోంవర్క్ ఈజీగా అయ్యేలాగా కూడా మీకు ఎట్లా అనేది చెప్తాను. కానీ దానికి ముందు మీరు లాజిక్ తెలుసుకుంటే సో వితౌట్ ఆటోమేటిక్ టూల్ హెల్ప్ కూడా మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు. సో అందుకే ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్, తర్వాత మనకి ఆటోమేటెడ్గా కూడా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఓకే, సో లెట్ స్టార్ట్. సో జనరల్గా ఏమవుతుందంటే మనం డైలీ అనాలిసిస్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాము, ఏదైతే దీని పైన ఒక 15 minutes క్యాండిల్ కూర్చుంటే ఇలా వెళ్తుంది, లేకపోతే ఈ లెవెల్స్ ఇలాగా అనేసి. సో జనరల్గా ఏంటంటే మనకి క్యాండిల్ ఏదైనా ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఇది ప్రీవియస్ డే హై అండ్ ఇది ప్రీవియస్ డే లో. ఓకే, PDL అంటాము. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు కూడా మనం ఈ యొక్క వర్డ్స్ కానీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఓకే, సో దీనికి కంటిన్యూస్గా మనకి నెక్స్ట్ డైలీ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి అంటే అరౌండ్ ఒక హాఫ్ డేకి ఇక్కడనే ఉంది, ఎటువైపు వెళ్ళలేదు అంటే కనుక మనం దీన్ని ఇన్సైడ్ బార్ అంటాము, బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాం, రైట్? సో ఎప్పుడైతే మనకి ఈ ప్రీవియస్ డే హై కానీ ఈ లో కానీ బ్రేక్అవుట్ అవుతే గనక ఇమీడియట్గా మనం ఒక ఎంట్రీ అనేది తీసుకుంటాం, రైట్? ప్రీవియస్ డే దగ్గర మనం షార్టింగ్ ఆపర్చునిటీస్ చూస్తాము, ఇక్కడ లాంగ్ ఆపర్చునిటీస్ అయితే చూస్తాం. ఓకే, సో ఇమీడియట్గా ప్రీవియస్ డే లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి ఇమీడియట్గా జంప్ అయితే అవుతాం ట్రేడ్లో. కానీ ఇది ఏం చేస్తుందంటే ఒక విక్ ఇట్లా తీసుకొని మళ్ళీ రివర్సల్ వెళ్ళిపోతుంది, రైట్? సో ఇక్కడ లాంగ్ సైడ్ బ్రేక్అవుట్ ఇద్దాము అని తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఒక విక్ ఇలా, ఇప్పుడు ప్రీవియస్ డే హై క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. సో ప్రీవియస్ డే హై బ్రేక్ అయింది అనేసి ఇక్కడ వరకు తీసుకుంటే కనుక పొజిషనల్గా కూడా ఇది ఇంట్రాడేలో అయితే కాదు, డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి ఇన్ కేస్ పొజిషనల్గా తీసుకుంటే కనుక మనకి ట్రాప్లోకి వెళ్ళిపోయినట్టే, రైట్? సో నెక్స్ట్ ఏదైతే ఈ క్యాండిల్ దగ్గర మనకు వచ్చినప్పుడు అది మంచిగానే కొంతవరకు పైకి అయితే వెళ్ళింది అని చెప్పచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి
లో బ్రేక్అవుట్ అయ్యింది కానీ మళ్ళీ పైకి అయితే వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, లో బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ట్రాప్లోకి తీసుకుంది, రైట్. సో కొంచెం బిగినర్స్కి ఎవరైతే ఉన్నారో కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్గా వెళ్ళేసరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇప్పటి వరకు జనరల్గా ఒక క్యాండిల్ అంటే ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క హై అండ్ లో మార్క్ చేసుకుని బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు జనరల్గా షార్ట్స్ కానీ లాంగ్ కానీ ప్లాన్ చేస్తుంటాము. కానీ ఇక్కడే మనకి చాలా వరకు ట్రాప్ అవుతాము, స్టాప్ లాస్లు అనేవి హిట్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు మన స్ట్రాటజీలో మనం ఏం చూడాలి అంటే కనుక జనరల్గా మనకి ప్రీవియస్ డే హై అండ్ లో మనం మార్క్ అయితే చేసుకుందాం. ప్రీవియస్ డే హై అండ్ లో దీన్ని మనం మార్క్ చేసుకున్నాం, రైట్. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఓన్లీ ఒక 2-3 డేస్ మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది, ప్రీవియస్ డే లో అండ్ హై. ఓకే, సో అంటే రీసెంట్ హైస్ అండ్ రీసెంట్ లోస్ మనం మార్క్ చేసుకుందాం. ఓకే, హైస్ అన్నీ కూడా మనం బ్లాక్లో మార్క్ చేసుకుందాము అండ్ లోస్ అన్నీ కూడా మనం రెడ్లో మార్క్ చేసుకుందాం. లెట్ మీ టర్న్ ఇంటూ రెడ్స్. ఓకే, సో దీని లో ఏదైతే ఉందో దీని లోని నేను రెడ్లోకి అయితే మార్క్ చేస్తున్నాను అండ్ దీని లోని కూడా. అండ్ ఎక్కడెక్కడ లోస్ ఉన్నాయో జస్ట్ ఒక ప్రీవియస్గా కొంచెం వెళ్ళండి, ఒక జస్ట్ డైలీ టైం ఫ్రేమ్ కదా, ఒక 5 to 6 డేస్ వెళ్ళండి, మ్యాక్సిమం మనకి సరిపోతాయి, రైట్. సో ఇప్పుడు అన్ని డేస్ యొక్క హై, ఇక్కడ ఒకటి హై మిస్ అయిపోయింది, ఈ హైని ఒకటి మార్క్ చేసుకుందాం. ఇది బ్లాక్ ఎందుకంటే హై కాబట్టి. ఓకే, ఈ లోస్ అన్నీ కూడా రెడ్, ఈ బ్లాక్ అన్నీ కూడా హైస్. ఓకే, సో దీన్ని నేను 15 minutesలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మెయిన్ స్ట్రాటజీ ఏంది అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, బ్లాక్ ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఉన్నటువంటి లెవెల్స్ యొక్క హైస్, ఇవన్నీ కూడా లోస్, రైట్. సో ఇప్పుడు మెయిన్ స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం అనుకుందాం. ఓకే, ఇది ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో దాన్ని క్లోజ్ అయితే చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి లో అనుకోవచ్చు. ఓకే, సో వాల్యూమ్స్ వచ్చేసి ఇక్కడ అరౌండ్ ఒక 50,000 వాల్యూమ్ అయితే ఉందనుకుందాం, బార్. ఓకే, వాల్యూమ్ బార్ 50,000 కాంట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ ఇస్తుందో జనరల్గా మనం ఈ వాల్యూమ్స్ ఇవన్నీ పెద్ద పట్టించుకోము, బ్రేక్అవుట్ అవుతుంది, ఇక్కడ మనం వచ్చేసి కంప్లీట్గా బై అనేది చేసేస్తాము. కానీ నెక్స్ట్ ఏదైతే వాల్యూమ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఒక 6 to 8K అలా ఉందనుకుందాం. ఓకే, సో అంటే దీంట్లో ఉన్నటువంటి వాల్యూమ్స్కి కనీసం 25,000 అంటే సగానికి కూడా రాలేదు, ఇంకా చిన్నగానే ఉంది. సో ఇలాంటి టైంలో కంప్లీట్గా మనకి ట్రాప్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే కనుక ఇక్కడ నుంచి కూడా కంప్లీట్గా పైకి వెళ్ళినా సరే, ఇలా బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, ఇక్కడ నుంచి ఒక విక్ తీసుకుని కిందకి వచ్చేస్తూ ఉంటుంది కంప్లీట్గా. అదైతే మాత్రం అది కూడా మనం అవాయిడ్ చేసేయాలి, దానికి మనకి వాల్యూమ్స్ అనేవి బాగా సపోర్ట్ చేస్తాయి. అలా కాకుండా ఇంకొక మెథడ్ ఏంటంటే లైక్ నెక్స్ట్ క్యాండిల్ పెద్ద క్యాండిలే వచ్చింది కానీ దీని హైని ఇంకా బ్రేక్ అయితే చేయలేదు. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చింది నెక్స్ట్ క్యాండిల్, ఇది ఇంకా కంప్లీట్గా ఇన్సైడ్లోనే ఉంది. సో ఇలాంటప్పుడు కంప్లీట్గా అస్సలు బై అనేది ప్లాన్ అయితే చేయొద్దు. అండ్ మన లాంగ్వేజ్లో దీన్ని ఏమంటామో నో ట్రేడ్ జోన్ అంటాం కదా, అస్సలు బై అనేది చేయొద్దు. సో ఈ రెండు విధాలుగా కూడా మనం ట్రాప్స్ని అయితే ఎప్పుడైతే మనకి ట్రాప్ జరిగే జోన్స్ ఏవైతే ఉంటాయో అట్లా మనం కనిపెట్టవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డౌన్ సైడ్. ఓకే, డౌన్ సైడ్, సో డౌన్ సైడ్ ఇట్లా వస్తుంది క్యాండిల్ అనుకుంటే కనుక ఈ వాల్యూమ్ క్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా కన్నా కొంచెమే ఉంది, అలా కాకుండా ఇది ఎక్కువ ఉంది అంటే కనుక డెఫినెట్గా మనకి హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన కండిషన్ ఏంటంటే ప్రీవియస్గా ఉన్నటువంటి దీంట్లో ఏదైతే ఉందో కంప్లీట్గా బ్రేక్అవుట్ కోసం ఎదురు చూడకుండా దీని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ ఎలా ఉందో అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్ ఏంటంటే దీని ఫాలోఅప్ క్యాండిల్. ఓకే, సో దీని ఫాలోఅప్ క్యాండిల్ ఎలా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. సో దీని ఫాలోఅప్ క్యాండిల్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఎలా వచ్చింది, వాల్యూమ్స్ అయితే కనుక అట్లీస్ట్ 50% మోర్ దెన్ ఉంటే కనుక ఇక్కడ మనం ఈ షార్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, 50% కన్నా మోర్ దెన్ ఉండాలి, ఆర్ ఎల్స్ 60, 70 ఆర్ 110% ఉన్నా సరే, ఎంత వాల్యూమ్ స్ట్రాంగ్ ఉంటే అంత బెటర్ అనమాట. లేదు అలా కాకుండా కంప్లీట్గా సేమ్ ఇది కూడా ఒక 50%, 20% ఉంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ట్రాప్ అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ మాత్రం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే కనుక డేలో ఫస్ట్ ఇది ప్రీవియస్ డైలీ హై.
ఓకే, ప్రీవియస్ డే హై, అండ్ ఇది వచ్చేసి ప్రీవియస్ డే లో. ఓకే, డే లో బ్రేక్ అవుతుంటే ఇమీడియట్గా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి మనం జనరల్గా షార్ట్ అయితే చేస్తూ ఉంటాము. ఇది జనరల్గా పెద్ద ప్లేయర్స్ ఏంటంటే ట్రాప్ చేయడం కోసం అనేసి మనకు ఒక చిన్న ఇక్కడ ఒక విక్ లాగా వదిలేసి, ఇక్కడ ఒరిజినల్ క్యాండిల్ ఎలా అయితే ఉందో ఇలా ఒరిజినల్ క్యాండిల్ లాగా విక్ వదిలేసి అండ్ కంప్లీట్గా పైకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం గమనించవచ్చు, ఒక గ్రీన్ విక్ అయితే మనం చూస్తాం. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్లో మనం ఎలా అంటే వాల్యూమ్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఎగ్జాంపుల్ ఒక 50,000 వాల్యూమ్ బార్ ఉంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 6 to 8K మాత్రమే ఉంది. సో అంటే ఫాలో అప్ క్యాండిల్లో అంటే దీంట్లోకి వచ్చేసరికి ఈ వాల్యూమ్స్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు, ఇక్కడ ఫేడ్ అవుట్ అయిపోయింది వాల్యూమ్స్ అనేవి. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ మనకి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లాగా వచ్చి, అండ్ ఇక్కడ ఎవరైతే స్టాప్ లాసెస్ అన్నీ పెట్టుకున్నారో దీని కింద కావచ్చు, లేకపోతే ఇక్కడ మనకి పుట్స్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ట్రాప్ చేసుకుని మార్కెట్స్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది సెకండ్ సినారియో అనమాట. సేమ్ అప్లికబుల్ టు హియర్, ఏదైతే ప్రీవియస్ డే హై కూడా అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ సేమ్ ఉన్న క్యాండిల్స్ని గ్రీన్లో ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇదే సేమ్ గ్రీన్ అనుకుందాం. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది అంటే కనుక, కానీ ఇక్కడ వాల్యూమ్స్ అయితే బార్ అయితే ఉంది. సో ఇది ఈవెన్ గ్రీన్లో ఉన్నా సరే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి వాల్యూమ్స్ కన్నా చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ 50,000 కాంట్రాక్ట్స్ వస్తే ఇక్కడ 6,000 మెంబర్సే ఉన్నారు. సో ఇది ఎంత పెద్ద గ్రీన్ అయినా సరే ఈ వాల్యూమ్స్ కూడా దానికి తగ్గట్టుగా మంచి గ్రీన్ వస్తే కనుక నెక్స్ట్ క్యాండిల్ని బట్టి కన్ఫర్మేషన్ బట్టి మనం లాంగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు, లేకపోతే వద్దు. సో ఇది ఎలా అనేది ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాము. ఇక్కడ మెయిన్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేయాలి, అండ్ వాల్యూమ్స్ వచ్చేసి చాలా చాలా పెద్ద మ్యాటరు, అండ్ ట్రైలింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా సింపుల్గా చెప్పాలంటే కనుక ఎప్పుడైనా సరే మనం బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా ఎంటర్ అవుతాం, అలా కాకుండా మనం రివర్సల్ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఇది ఇక్కడ ఫెయిల్ అయింది కదా, వాల్యూమ్స్ అనేవి ఎక్కువ రాలేదు, ఇక్కడి వరకే వచ్చినప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి కంప్లీట్గా కిందికి రావడానికే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎలా రివర్సల్ చూడాలి అనేది మనం ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము. సో ఇక్కడ ఇంకా సింపుల్గా ఏంటంటే ఫస్ట్ బ్రేక్అవుట్ ఇస్తున్న క్యాండిల్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే, నెక్స్ట్ వాల్యూమ్ తక్కువ ఉంటే కనుక మనం రివర్సల్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్రీవియస్ డే హై ఉంటే కనుక మనకి డౌన్ సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. అలాగే ప్రీవియస్ డే లో దగ్గర మనకి వాల్యూమ్స్ అనేవి మనకి ఫేడ్ అవుట్ అవుతున్నాయి అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మనకు ఒక స్కాల్పింగ్ ఆపర్చునిటీ రివర్సల్లో వస్తుంది. సో ఇది ఎలా అనేది మనం ప్రాక్టికల్గా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకి 21st ఉంది కదా డేట్. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనం చూద్దాం, మానిటర్ చేద్దాం. ఓకే, 21st ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏవైతే బయింగ్ జోన్స్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ ప్రీవియస్గా ఉన్నటువంటి హైస్, అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్గా లోస్ అండ్ సెల్ సెటప్కి కావాల్సినటువంటి లైన్స్. ఈ లైన్స్ని ఎట్లా డ్రా చేయాలనేది ప్రీవియస్ పార్ట్లో మనం చూసాము. సో అయితే 22nd ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ ఏది మనం ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక, సో ఓపెనింగ్ క్యాండిల్ ఇది వచ్చింది. ఓకే, 9:15కి, అండ్ ఇది ఏ జోన్లో ఉంది, కరెక్ట్గా మనకి రెసిస్టెన్స్ ఏదైతే హై ఉన్నాయో రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యింది, రైట్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఓకే దాని వాల్యూమ్స్ చూద్దాం. ఇది వాల్యూము. నెక్స్ట్ది 50% కన్నా ఎబో ఉందా? ఎస్ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే హై బ్రేక్ అవుతుందో నెక్స్ట్ ఇక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే 50% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ సేమ్ లెవెల్ గ్రీన్ వచ్చింది, సో కంటిన్యూ చేసుకోవచ్చు. మన టార్గెట్ ఎంత? ప్రీవియస్గా ఉన్నటువంటి ఇది మనకి టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 ఇది అవుతుంది, టార్గెట్ 3 ఇది అవుతుంది, రైట్. సో ప్రీవియస్గా ఉన్నటువంటి లెవెల్స్ అన్నీ కూడా ఇలా అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్స్ వచ్చినాయో ఓకే, సో ఈ క్యాండిల్ వచ్చిన చోట మనకి వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి గమనిస్తే, ఇక్కడ వాల్యూమ్ కొద్దిగా ప్రీవియస్గా ఉన్నటువంటి వాల్యూమ్ కంటే కూడా దీంట్లో కొంచెం డౌన్ అయింది, అండ్ ఇంకా డౌన్ అయింది, అండ్ నెక్స్ట్ రెడ్ క్యాండిల్ తర్వాత మనకి ఇంకా వాల్యూమ్స్ అనేవి కంటిన్యూషన్ లేదు. ఓకే, సో కొంచెం అసెండింగ్ కాకుండా డిసెండింగ్ వస్తుంది. అసెండింగ్ అంటే కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ పెరగడం, అండ్ డిసెండింగ్ అంటే కంటిన్యూస్గా స్టెప్ బై స్టెప్ దిగడం. సో ఈ కంటిన్యూషన్గా ఈ 3 క్యాండిల్స్ చూసుకుంటే కనుక మనకి డిసెండింగ్ వచ్చింది. అండ్ ఏదైతే మనం ప్రీవియస్గా క్యాండిల్ని జనరల్గా మనం ట్రయల్ చేసుకునేటప్పుడు ఈ టార్గెట్కి వెళ్ళినప్పుడు
నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఇక్కడ ఉన్నప్పుడు మనం స్టాప్ లాస్ని ట్రైల్ ఇక్కడ చేసుకుంటాము. తర్వాత ప్రీవియస్ క్యాండిల్లో, తర్వాత ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం ఎగ్జిట్ అనేది అయిపోతాం. సింపుల్. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఓకే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెటిల్ అయిన క్యాండిల్ని మనం ట్రైలింగ్ స్టాప్ లాస్గా పెట్టుకుంటాం. కొంచెం బఫర్ తీసుకుందాం, ఒక 5 to 10 పాయింట్స్ అట్లా బఫర్ తీసుకుందాము. ఇది ఎప్పుడు క్లోజ్ అయితే అప్పుడు మనం ఎగ్జిట్ అయితే అయిపోతాం. సో 22nd మంచిగా కొన్ని పాయింట్స్ అయితే మనకి ఇక్కడ వచ్చాయి. సో ఎన్ని పాయింట్స్ అనేది ఒకసారి జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ కోసం మనం నోట్ చేసి పెట్టుకుందాం. సో ఇక్కడ వరకు కదా, లైక్ 300 పాయింట్స్ అయితే వచ్చాయి. సో 1 ట్రేడ్ ఎనఫ్ దాంతో. సో నెక్స్ట్ ఆ రోజు ఏమైనా ట్రేడ్స్ వచ్చాయా అంటే కనుక లాస్ట్ మినిట్లో మనకి ట్రేడ్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైతే మనకి ఈ లైన్స్ బ్రేక్ అవుతాయో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా, ఇక్కడ మనం ఒక స్కాల్పింగ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి రిస్క్ టు రివార్డ్ రేషియో ఎలా ఉంటుంది అంటే కనుక మినిమం 1:2. ఓకే, అండ్ స్కాల్పింగ్ అయితే కనుక 1:1.5. దీంట్లో కొన్ని ట్రేడ్స్ ఎక్కువ చేయాలి, దీంట్లో లిమిటెడ్గా చేసుకుంటే సరిపోతుంది. 2 to 3 ట్రేడ్స్ అయితే సరిపోతాయి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఓకే 100 పాయింట్స్ వచ్చి టార్గెట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే 75 పాయింట్స్ మనకి స్కాల్పింగ్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీతో చేస్తాం కాబట్టి 1:1.5 అయితే ఎక్కువ. మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఇలా, కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే కనుక ఇలా చేసుకోండి సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. 22nd అయిపోయింది కదా, 23rdకి వెళ్దాం. సో 23rd ఫస్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్. ఓకే, సో ఫస్ట్ క్యాండిలే ఫాలో అప్ అయితే ఎటువంటి లేదు. ఓకే, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ అయితే పడింది. నెక్స్ట్ దీంట్లో ఒక రూల్ ఏంటంటే కంప్లీట్గా ఫస్ట్ 15 minutes వదిలేసేయండి. ఓకే, ఫస్ట్ 15 minutes వదిలేసేయండి, అసలు జంప్ అవ్వద్దు. ఎప్పుడు మనం రెగ్యులర్గా చెప్పేటటువంటి రూలే ఇది, ఫాలో అయితే అవ్వండి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కంప్లీట్గా ఇన్సైడ్ బార్ వచ్చింది. ఇన్సైడ్ బార్ అంటే ప్రీవియస్గా హై ఉన్నటువంటిది, లో ఉన్నటువంటిది బ్రేక్ అయితే కాలేదు. ఓకే, సో తర్వాతది వాల్యూమ్ అనేది పెరగడం. అండ్ ఈ క్యాండిల్లో మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ ఏరియాలో అయితే చూడం కాబట్టి మనం ఈ లో లెవెల్ ఏదైతే ఉందో బ్రేక్ అయితే కనుక స్కాల్పింగ్ అయితే మనం ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టార్గెట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం చిన్న పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. అది ఎంత అనేది ఒకసారి చూద్దాం. ఈ లో బ్రేక్ అయినప్పుడు మనం తీసుకున్నాము. ఓకే, అండ్ ఫస్ట్ సెకండ్ టార్గెట్స్ 267 పాయింట్స్ అయితే మనకు వచ్చాయి. 1:2 అని చెప్పాం కదా, 100 పాయింట్స్ మన టార్గెట్. ఇక 267 పాయింట్స్ ఓన్లీ 2 క్యాండిల్స్లో అయితే మనకి వచ్చాయి, 3 క్యాండిల్స్లో ఆఫ్ కోర్స్. సో 1 క్యాండిల్లో ఎంత వచ్చాయి అంటే కనుక ఆల్మోస్ట్ 200 పాయింట్స్, రైట్? 200 పాయింట్స్ అంటే మన టార్గెట్కి మించి వచ్చినట్టు. సో ఆ రోజు అయితే ఒక ట్రేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఇక్కడ వెళ్తుందో ఓకే కంటిన్యూషన్గా వాల్యూమ్ ఉందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాల్యూమ్స్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మనకు ఒక స్కాల్పింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో నెక్స్ట్ డేకి వెళ్తే కనుక నెక్స్ట్ డే ఫస్ట్ క్యాండిల్ ఒక కైండ్ ఆఫ్ హ్యామర్ క్యాండిల్ ఆర్ డోజీ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ది కంప్లీట్గా రెడ్. అండ్ ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ ఏదైతే మారుతుందో అప్పుడు మనం వాల్యూమ్ కూడా చెక్ చేసుకోవాలి. కంటిన్యూషన్గా బ్రేక్ ఇచ్చినా సరే వాల్యూమ్స్ అయితే ఇమీడియట్గా మారిపోయినాయి, రెడ్లోనే ఉన్నాయి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనకి ఫెయిల్ అయిందనే తెలుస్తుంది, ఎందుకంటే రెడ్లో ఉంది కాబట్టి. సో నెక్స్ట్ క్యాండిల్ కంపల్సరీ. సో నేను ఇది 15 minutesలో చెప్తున్నాను, ఈవెన్ 3 minutesలో అయినా సేమ్ రూల్స్ అండ్ 5 minutesలో అయినా సరే సేమ్ రూల్స్. సో దీన్నే మీరు 5 minutesలో కన్వర్ట్ చేసుకున్నా పర్లేదు, 3 minutesలో చేసుకున్నా సేమ్ రూల్స్ అయితే సేమ్ అండ్ వాల్యూమ్స్ కూడా సేమ్. ఓకే, సో మినిమం ఒక 50,000 వాల్యూమ్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇదైతే ఈ క్యాండిల్ ఇక్కడ చూస్తే కనుక మీకు వాల్యూమ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇది 69,000 ఉంది. సో ఇదైతే 113 ఉంది. దీనికి వచ్చేసి 50K. సో మినిమం 50K వాల్యూమ్స్ ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ దీంట్లోకి వచ్చేసరికి మనకి ఎక్కడ ట్రాప్స్ అవుతున్నాము అంటే కనుక మెయిన్గా ఈ వాల్యూమ్ కన్ఫర్మేషన్ లేకుండా మాత్రం అస్సలు ట్రేడ్ అయితే చేయొద్దు. కంటిన్యూస్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైతే మంచి క్యాండిల్ పడిందో దానికి ఫాలోఅప్గా అట్లీస్ట్ 60% క్యాండిల్ ఉందా, దానికన్నా మించి ఉందా అనేదే చూసుకోవాలి. కానీ ఇంకెలా డిసెండింగ్ వస్తుంటే కనుక అస్సలు ట్రేడ్ అయితే చేయొద్దు. కంప్లీట్
కంప్లీట్గా రూల్స్ స్టిక్ అవుతేనే మనం ట్రాప్ అవ్వకుండా కాపాడగలుగుతాం మన అకౌంట్ని. లేకపోతే కనుక మనం ట్రాప్ అవ్వకుండా కాపాడుకోవడం అయితే చాలా కష్టం. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, దీన్ని మనం ఆటోమేటిక్గా చేసుకోవడానికి అనేసి ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. దీంట్లో ఇక్కడ మీరు వాల్యూమ్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ టామీ F1001 అని ఇండికేటర్ ఉంటుంది. ఇది ఫ్రీ ఇండికేటరే. సో ఇండికేటర్ని క్లిక్ చేస్తే కనుక సేమ్ మీకు ఏదైతే నేను ఇక్కడ చూపిస్తున్నానో ఆ ఇండికేటర్ అయితే వచ్చేస్తుంది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి క్లియర్ కట్గా మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సపోర్ట్ ఉంది 15 మినిట్స్ అనేసి. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లా కాకుండా అండ్ సప్లై అండ్ డిమాండ్ జోన్ లాగా కూడా వస్తుంది. సో ఎప్పుడైతే మనకి ఇట్లా సప్లై జోన్స్ అని వస్తుందో ఇక్కడ నుంచి మనం అసలు ట్రాప్ అవ్వకుండా ఇక్కడ నుంచి షార్ట్ ట్రేడ్స్ తీసుకోవడం బెటర్. అండ్ ఎప్పుడైతే మనకి గ్రీన్ దగ్గరకు వస్తుందో ప్రైస్, ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి మనం చూసుకుంటే కనుక. సో ఇక్కడ నుంచి బౌన్స్ అవుతే కనుక మనం ఆబ్వియస్లీ మనం గ్రీన్ సైడ్ అంటే లాంగ్ సైడ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎప్పుడైతే ఈ రెడ్ సైడ్ వస్తుందో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనం పట్టుకోవడానికి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా కంప్లీట్గా ఇండికేటర్ బేస్డ్ కాదు, ఇది కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సప్లై అండ్ డిమాండ్ జోన్ థియరీ మీదే కంప్లీట్గా డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. సో ఈ ఇండికేటర్ని కూడా కొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఎక్కడ సెల్ చేయాలి అనేసి. సేమ్ ఇదే మనం మాన్యువల్గా ఇట్లా పెట్టుకుంటాము. సో మీకు ఆటోమేటిక్గా కావాలంటే కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే కనుక ఇది మార్కెట్స్ యొక్క రియాలిటీని ఫాలో అవుతుంది. దీంట్లో మనం ఎలాంటి లాగింగ్ ఇండికేటర్స్ని యూజ్ చేయదు, క్రాస్ ఓవర్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ కాబట్టి ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇట్లా సప్లై జోన్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. అండ్ మీరు ఇలాంటి టెక్నిక్స్ కోసం ఎక్కువ ఇష్టపడుతుంటే కనుక లైక్ బటన్ అయితే స్మాష్ చేసేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవంతా అనాలిసిస్ చేయడానికి మా దగ్గర టైం లేదు బ్రో, లేకపోతే నేను జాబ్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను అంటే కనుక వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్ ఆల్సో. మనది ట్రేడర్స్ గ్రూప్ ఉంది. సో దీంట్లోకి వచ్చేసరికి ప్రీమియం గ్రూప్ ఇది. అండ్ చాలా నామినల్ ఫీజుతో కంప్లీట్గా మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, అండ్ టార్గెట్స్ ఎట్లా ఉంటాయి, టార్గెట్ 1 2 3 4 5 6 7 8 టార్గెట్స్ వరకు, ఒక్కొక్కసారి 5 to 8 టార్గెట్స్ వరకు కూడా కంప్లీట్గా ఇస్తాము. అండ్ అక్యురసీ ఎలా ఉంది అనేది కూడా మీరు ప్రీవియస్గా మన షార్ట్స్ కావచ్చు, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే కనుక మన మెంబర్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ఎట్లా ప్రాఫిట్ తీస్తున్నారు డే బై డే, వన్ డే ఏదో ప్రాఫిట్ చేసేసి కాదు, డే బై డే ఎట్లా ఉంటున్నాయి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాయి అని చూడొచ్చు. మోర్ ఓవర్ వీఆర్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. సో డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ డిసిప్లిన్కి అండ్ రిస్క్ మేనేజ్మెంట్కి చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వబడుతుంది. సో 1 month ఒకసారి ట్రై చేయండి, మీకు డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటి అండ్ రూల్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా ఫాలో అవ్వాలి అనేది క్లియర్ కట్గా మీరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉంటుంది. సో తర్వాత నచ్చితే 3 months 6 months ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి లాంగ్ టర్మ్కి. మీకు నచ్చి మీకు ప్రాఫిట్ వస్తుంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక రెన్యువల్కి ప్లాన్ చేసుకోండి. ఇప్పటి వరకు కూడా మన దాంట్లో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చేసి అలా ఒకసారి వస్తే కనుక ఇంకా కంటిన్యూస్గా ఆ బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు. సో దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే traderso.com అని మన వెబ్సైట్ ఉంటుంది, అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మన మార్కెట్ మేకర్స్ ఆప్షన్ ప్రీమియమ్స్ని మ్యానిపులేట్ ఎలా చేస్తారు అనేది నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో ఆ వీడియోని మీరు చూడాలి అనుకుంటే కనుక నెక్స్ట్ అని కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.